హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిము అండ్ సాది వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అచ్చమ్మ తల్లి పేరంటాళ్ళు అలానే లేదా తిరునాళ్ళు. ఇదైతే దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో అయితే వేంచేసి ఉన్నారండి అచ్చమ్మ తల్లి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళు అనేవి జరుగుతాయి. ఇదైతే 68వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు నుంచి 9 రోజులైతే ఈ ఉత్సవాలు అనేది జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా చాలా ఆడంబరంగా అయితే ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తల్లి యొక్క స్థల పురాణం అయితే మనం తెలుసుకుందాం ఈరోజు. పూర్వం రాజుల కాలంలో ఏలూరుని పరిపాలించే రాజుగారు ఒకసారి ఈ గ్రామం వైపు వెళ్ళారంట. అయితే అన్ని ఊర్ల నుంచి ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది, ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కానీ ఈ గ్రామం నుంచి అయితే ఏ ఫిర్యాదులు రావట్లేదని గ్రామంలో ఉన్నవారిని అందరినీ అడగడం జరిగిందంటండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అందరూ చక్కగా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి. ఇంకా అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా చెప్పారంట, మా ఊర్లో అచ్చమ్మ తల్లి భర్తగారు ఉన్నారు. ఆయన అందరినీ కూడా మంచిగా మాట్లాడి అందరితోనూ మంచిగా పనులు చేయిస్తూ ఉంటారని చెప్పారంట. అయితే అందుకని ఆయనను రాజుగారు సలహాలు సూచనలు అందించే అధికారిగా ఆయనను నియమించుకున్నారంట. అయితే ఒకసారి రాజుగారు చెప్పిన పని ఆయన చేయలేదంట. అందుకని రాజుగారికి కోపం వచ్చి ఆయనకు ఇచ్చిన పదవి నుంచి తీసేసి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళిపోమని చెప్పారంట. ఎవరిని? అచ్చమ్మ తల్లి భర్త గారిని. అయితే గ్రామానికి వెళ్ళిపోయాక కూడా ఆయన అంటే పడని వారు కొంతమందికి రాజుగారికి ఈయన మీద చాడీలు చెప్పేవారట. అయితే అందుకని రాజుగారు సైన్యాన్ని పంపి ఆయనను చంపేమన్నారంట. కానీ ఆ సైన్యం వెళ్ళినప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా అచ్చమ్మ తల్లి భర్తగారు చాలా మంచివారు, అలా చేయరని చెప్పి సైన్యాన్ని వెనక్కి పంపించేశారట. అందుకని రాజుగారు అచ్చమ్మ తల్లి ముగ్గురు అన్నయ్యలను కూడా కొంచెం బంగారం ఇచ్చి అచ్చమ్మ తల్లి భర్తను చంపేయమని ఆజ్ఞాపించారంట. అలానే ముగ్గురు అన్నయ్యలు కూడా చెల్లెలి భర్తని చంపేసి ఆయన తలను రాజుగారి కోటకు వేలాడి తీశారంట. అయితే ఎప్పటిలానే అచ్చమ్మ తల్లి ఆ రోజు కూడా పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె భర్త మొండం చూసి ఆవిడకి కోపం వచ్చిందంటండి. ఇంకా ఆవిడకి కోపం వచ్చినాక మొండంని ఒడిలో పెట్టుకుని సతీ సహగమనం చేశారంట. అలా కొన్ని రోజుల తర్వాత ఆవిడ ఎక్కడైతే సతీ సహగమనం చేశారో అదే చోట ఆ జగన్మాత వెలిశారట. అప్పటి నుంచి కూడా ఆవిడకు ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ అలానే ఎవరైతే బట్టలు ఇస్తారో వారికి ఎటువంటి అడ్డంకులు కూడా రావని ఆ చల్లని తల్లే చెప్పారంటండి. ఇదండి ఇక్కడ విశిష్టత, స్థల పురాణం అయితే. ఇంకా ఇక్కడైతే లాస్ట్ రోజునైతే నుప్పుల గుండం కూడా తొక్కుతారండి చాలామంది వచ్చి. ఆ నెక్స్ట్ డే వచ్చేసి అన్న సమారాధన అయితే చేస్తారు. మేమైతే టెంపుల్కి డే టైంలో వెళ్ళాము. నైట్ టైం అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. అలానే నైట్ టైం అయితే ఈ తిరునాళ్ళన్నీ మా సాధ్వి గడికి చూపిద్దామని చెప్పేసి వచ్చేసాము. మా సాధ్వి తల్లి చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. साध्वी बैड जॉब అగ్నిగుండ ప్రదేశంలో మీరు దిగినప్పుడు ఆ నిప్పులు కాకుండా మీ కాళ్ళకి పెద్ద మీద పూలాగా అనిపిస్తాయి. ఆ తల్లి ప్రదేశం అయిన అనంతరం ఒప్పుకున్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం అయిన అనంతరం ప్రతి ఒక్కరూ కూడా